హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. ఈ వీడియోలో మనం 10.2 ఎక్సర్సైజ్లో ఉండే అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం నెంబర్ 3 అండ్ ప్రాబ్లం నెంబర్ 5 వీటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎస్పెషల్లీ ప్రాబ్లం నెంబర్ 3 దగ్గరకు వచ్చేటప్పటికి యాజ్ ఎ ప్రాబ్లంగా ఇది చాలా సింపుల్ ప్రాబ్లం, బట్ దీని వెనక ఉండే కాన్సెప్ట్ మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో చపాతీలు చేసుకుంటున్నప్పుడు చపాతీ పిండి ఇలా తడిపి పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని వెయిట్, జాగ్రత్తగా వినండి, దీని వెయిట్ ఒక 1 కిలో ఉందనుకుందాం. సో దీన్ని చపాతీలుగా మారిస్తే ఒక 10 చపాతీస్ అయ్యాయి. సో ఒక ప్రాపర్ షేప్లో ఉండేదాన్ని అనదర్ షేప్లోకి మార్చాను. అఫ్ కోర్స్ ఇక్కడ 1 ఉండొచ్చు, 10 ఉండొచ్చు. సో ఖచ్చితంగా ఒక షేప్లో ఉండే సాలిడ్ని అనదర్ షేప్లోకి మార్చాను, ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది. బట్ ఇక్కడ అసలు మనం చపాతీలు రుద్దక ముందు దీని వెయిట్ 1 కిలో అని చెప్తున్నాను. సో చపాతీలు అయిన తర్వాత వీటి వెయిట్ కూడా 1 కిలోనే ఉంటుంది. మధ్యలో మనం జస్ట్ షేప్ని మార్చాం. సో ఇక్కడ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక సాలిడ్ని ఒక షేప్ నుంచి అనదర్ షేప్కి మారుస్తున్నప్పుడు దాని వెయిట్లో ఎలాంటి చేంజ్ ఉండదు, బట్ డెఫినెట్గా వాటి ఏరియాస్ మారిపోవచ్చు అన్న విషయం చాలా క్లియర్గా సింపుల్ ఎగ్జాంపుల్తోనే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మ్యాథమెటికల్గా ఇన్ మెన్సురేషన్ మనం డిఫరెంట్ సాలిడ్స్లో వర్క్ చేస్తూ ఉంటాం. ఒక సాలిడ్ని ఇంకొక సాలిడ్ ఫామ్లోకి మారుస్తున్నప్పుడు వాటి యొక్క సర్ఫేస్ ఏరియాస్ మారిపోవచ్చేమో, కానీ వాటి యొక్క వెయిట్ మారదు. కరెక్ట్గా చెప్పాలంటే టెక్నికల్గా వాటి యొక్క వాల్యూమ్ మారదు. సో ఆన్ ద హోల్ మనం అర్థం చేసుకోవాల్సింది, వెన్ ఏ సాలిడ్ ఈస్ కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్, ద వాల్యూమ్ రిమైన్స్ సేమ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సింప్లెస్ట్ కాన్సెప్ట్ ఇది. దీన్ని బేస్ చేసుకుని మనం చాలా ప్రాబ్లమ్స్ 10th క్లాస్లో కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ థర్డ్ ప్రాబ్లం కూడా జస్ట్ ఈ కాన్సెప్ట్ బేస్ మీదే మనకి ప్రాబ్లం ఇచ్చారు. ఏంటి అంటే, ఒక క్యూబాయిడ్ ఇచ్చారు. ఇలా ఒక క్యూబాయిడ్, మెటల్ క్యూబాయిడ్, దీని లెంత్ 22 సెంటీమీటర్, అలాగే బ్రెడ్త్ 15 సెంటీమీటర్, హైట్ 7.5 సెంటీమీటర్ అని క్లియర్గా ఆల్ డైమెన్షన్స్ ఉండే ఒక మెటల్ క్యూబాయిడ్ ఇచ్చారు. ఒకవేళ ఈ మెటల్ క్యూబాయిడ్ ని కరిగించి ఒక సిలిండర్ ఫామ్ లోకి మారిస్తే ఈ సిలిండర్ యొక్క హైట్ 14 సెంటీమీటర్ అయింది. దెన్ వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ దిస్ సిలిండర్ అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ క్యూబాయిడ్ షేప్ లో ఉండే సాలిడ్ ని కరిగించి సిలిండర్ షేప్ లోకి మారుస్తున్నప్పుడు డెఫినెట్ గా దీని వాల్యూమ్ ఇక్కడ ముందు తీసుకున్న క్యూబాయిడ్ వాల్యూమ్ కి ఈక్వల్ గా ఉంటుందన్న చిన్న పాయింట్ బేస్ చేసుకుని మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో క్లియర్ గా మనకు అర్థమైపోతుంది, ఇక్కడ ఒక క్యూబాయిడ్ ఉంది, ఇక్కడ ఒక సిలిండర్ ఉంది. సిలిండర్ లో రేడియస్ మనం కనుక్కోవాలి. హైట్ వాళ్ళు ఇచ్చారు 14 సెంటీమీటర్ అని, క్యూబాయిడ్ కి మాత్రం 22, 15, 7.5 ఇచ్చారు. సో క్లియర్ గా గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుందాం. క్యూబాయిడ్ అని పెట్టి లెంత్ L 22 సెంటీమీటర్, బ్రెడ్త్ B 15 సెంటీమీటర్, అలాగే హైట్ H 7.5 సెంటీమీటర్. అలాగే సిలిండర్ దగ్గరకు వచ్చినప్పటికీ హైట్ క్యాపిటల్ హెచ్ అని పెడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ హెచ్ వచ్చింది కాబట్టి. క్యాపిటల్ హెచ్ 14 సెంటీమీటర్, రేడియస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని పెడుతున్నాను. మనం ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ చాలా బేసిక్ థింగ్ ఏంటంటే, క్యూబాయిడ్ ని కరిగించి సిలిండర్ చేసేటప్పుడు డెఫినెట్ గా ఈ రెండింటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ గా ఉంటాయి. వాట్ యు మీన్ బై దట్? వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి? L ఇంటూ B ఇంటూ H అని రాస్తాం. అలాగే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? పై R² H అని రాస్తాం. బట్ ఇక్కడ H క్యాపిటల్ H ని పెడుతున్నాను. సో ఇక్కడ L 22 ఇంటూ B 15 ఇంటూ హైట్ 7.5. సో 22 ఇంటూ 15 ఇంటూ 7.5 ఈక్వల్ టు 22/7 పై R² H కాబట్టి 22/7 ఇంటూ R వాల్యూ మనకు తెలియదు కాబట్టి R² అని పెడుతున్నాను. R² ఇంటూ 14. సో 22 ఇంటూ 15 ఇంటూ 7.5 ఈక్వల్ టు 22/7 ఇంటూ R² ఇంటూ 14. సో సింపుల్ గా ఇటువైపు ఉండే 22, ఇటువైపు ఉండే 22 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఉండే 7 తో ఈ 14 సింప్లిఫై అవుతుంది కాబట్టి సో క్లియర్ గా 2 అని వస్తుంది. ఈ 2 తో ఇక్కడ ఉండే 15 ని క్యాన్సిల్ చేస్తే 7.5 అవుతుంది. సో ఇటువైపు ఏమో R² ఉంది, ఇక్కడేమో 7.5 2 టైమ్స్ వచ్చింది, విచ్ ఇస్ నథింగ్ బట్ 7.5 ఇంటూ 7.5 ఈక్వల్ టు R ఇంటూ R అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ R ఈక్వల్ టు 7.5. సో రేడియస్ ఆఫ్ దిస్ సిలిండర్ ఈస్ గోయింగ్ టు బి 7.5 సెంటీమీటర్ అవుతుంది. ఈ క్యూబాయిడ్ ని సిలిండర్ లోకి మార్చినప్పుడు దీని హైట్ 14 సెంటీమీటర్ అయినప్పుడు రేడియస్ 7.5 సెంటీమీటర్ అవుతుంది. చిన్న క్యాలిక్యులేషన్ బేస్డ్ ఇది. బట్ ఈ ఎంటైర్ ప్రాబ్లం అంతా ఒక ఫామ్ లో ఉండే సాలిడ్ ని అనదర్ ఫామ్ లోకి మార్చినప్పుడు డెఫినెట్ గా దాని వాల్యూమ్ అలాగే ఉంటుందన్న ఒక చిన్న కాన్సెప్ట్ బేస్ చేసుకుని మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. సో మై డియర్ చిల్డ్రన్, చాలా సింపుల్ ప్రాబ్లం టు అండర్స్టాండ్.
విత్ ఎ సింప్లెస్ట్ లాజిక్ హియర్. సో హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దీని తర్వాత ఫోర్త్ ప్రాబ్లం చాలా ఈజీగానే మీరు ఓన్గా చేసేయచ్చు. సో ఆ ప్రాబ్లం డిస్కస్ చేయకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఫిఫ్త్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నాను. కాసేపు ఇదంతా అరేంజ్ చేసేద్దాం. మనం ఇంతవరకు సిలిండర్ గురించి డిఫరెంట్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. సిలిండర్ అంటే రేడియస్ ఉంటుంది, హైట్ ఉంటుంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 2πrh, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 2πr ఆఫ్ r+h, అలాగే వాల్యూమ్ ఈజ్ πr²h అని. సో వీటి మీద రకరకాల ప్రాబ్లమ్స్ చేస్తాం. బట్ ఇక్కడ ఒక కొత్త డిఫరెంట్ థింగ్ డిస్కస్ చేస్తున్నారు. ఏంటి అంటే సిలిండ్రికల్ పైప్ అంటున్నారు. వాట్ యు మీన్ బై సిలిండ్రికల్ పైప్? మామూలు సిలిండర్ కి సిలిండ్రికల్ పైప్ కి డిఫరెన్స్ ఏంటంటే, మామూలు సిలిండర్ మీకు పైన కింద క్లోజ్ చేసి ఉంటుంది లేదా ఓపెన్ ఉంటుంది, మనం రకరకాల క్యాలిక్యులేషన్స్ చేస్తాం. బట్ సిలిండ్రికల్ పైప్ అన్నప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బయటికి కనపడుతున్న సిలిండర్ కాకుండా మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వేరే ఇంకొక సిలిండర్, ఇన్నర్ సిలిండర్ కూడా మనకి కనపడుతుంది. సో డెఫినెట్ గా ఈ రెండు సిలిండర్స్ ఒకదానికొకటి అటాచ్ చేయబడి ఉంటాయి. మీకు చూస్తే అర్థమైపోతుంది. సో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు సిలిండర్ కి, లోపల వైపు ఉండే సిలిండర్, బయట వైపు ఉండే సిలిండర్ కి హైట్ ఈక్వల్ గా ఉన్న రేడియస్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో అలాగే లోపల ఉండే సిలిండర్ యొక్క రేడియస్ ని మనం ఇన్నర్ రేడియస్ అని, బయట వైపు ఉండే సిలిండర్ యొక్క రేడియస్ ని అవుటర్ రేడియస్ ని కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఈ రెండు సిలిండర్స్ కి హైట్ సేమ్ అవుతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టూ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి మనకి. ఇన్నర్ సిఎస్ఏ అంటే లోపల వైపు ఉండే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, బయట వైపు ఉండే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వేరే వేరేగా ఉంటాయి. మనకి జనరల్ గా తెలిసిందే 2πrh అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. బట్ ఇక్కడ ఈ చూస్తే ఈ డయాగ్రామ్ క్లియర్ గా రెండు డిఫరెంట్ సిలిండర్స్ విత్ టూ డిఫరెంట్ రేడియై కనపడుతున్నాయి. కాబట్టి ఇన్నర్ సిఎస్ఏ 2πrh అని తీసుకుంటాం. ఇక్కడ ఆర్ స్మాల్ లెటర్ యూజ్ చేస్తున్నాను. అలాగే అవుటర్ సర్ఫేస్ ఏరియా లేదా అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే దాన్ని మనం 2πRh అని తీసుకుంటాం. క్లియర్ గా చూస్తే అర్థమైపోతుంది. బట్ వాల్యూమ్ దగ్గరకు వచ్చినప్పటికీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి బిగ్ సిలిండర్ లో నుంచి స్మాల్ సిలిండర్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి కావాల్సిన వాల్యూమ్ వస్తుంది. అయితే ఈ పర్టికులర్ ప్రాబ్లంలో వాల్యూమ్ గురించి అడగకుండా సమ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇన్నర్ సిఎస్ఏ, అవుటర్ సిఎస్ఏ, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా అడిగారు. ఇక్కడ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సిలిండర్ కి బేసెస్ ఏవైతే ఉన్నాయో అవి సర్కిల్ షేప్ లో కాకుండా ఇలా రింగ్ షేప్ లో ఉంటాయి. అంటే మీకు బయట ఒక అవుటర్ సర్కిల్ కనపడుతుంటుంది, లోపల ఒక ఇన్నర్ సర్కిల్ కనపడుతుంటుంది. యాజ్ వి డిస్కస్డ్ బయట ఉండే సర్కిల్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్, లోపల ఉండే సర్కిల్ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ అనుకుంటే ఈ షేడెడ్ పార్ట్ యొక్క ఏరియా కనుక్కోవాలంటే రింగ్ ఏరియా ఫార్ములా πR² మైనస్ πr² యూజ్ చేస్తాం. సో ఈ పర్టికులర్ రింగ్ షేప్స్ మనకి 2 టైమ్స్ ఉంటాయి కాబట్టి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ ఎంటైర్ పైప్ ఇన్నర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ రింగ్ ఏరియాస్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఒక లేట్ చేయకుండా మన ప్రాబ్లం లో ఏమి ఇచ్చారని డిస్కస్ చేద్దాం. ఒక సిలిండ్రికల్ పైప్ ఇలా ఇచ్చారు. దీని యొక్క హైట్ 77 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అలాగే క్లియర్ గా చూస్తే పైప్ అంటున్నారు కాబట్టి 2 డిఫరెంట్ రేడియస్ ఉంటాయి. ఇన్నర్ రేడియస్ లేదా ఇన్నర్ డయామీటర్ 4 సెంటీమీటర్ అన్నారు. సో డెఫినెట్ గా రేడియస్ 2 సెంటీమీటర్ అవుతుంది. అలాగే అవుటర్ రేడియస్ అంటే బయట వైపు ఉండే సిలిండర్ యొక్క రేడియస్ 2.2 అంటే వాళ్ళు డయామీటర్ 4.4 అని ఇచ్చారు, 2.2 అవుతుంది. ఈ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాసుకుంటున్నాను. ఇన్నర్ రేడియస్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్, అవుటర్ రేడియస్ క్యాపిటల్ ఆర్ 2.2 సెంటీమీటర్, అలాగే హైట్ h ఈక్వల్ టు 77 సెంటీమీటర్ అని. వాళ్ళు అడిగింది 3 డిఫరెంట్ థింగ్స్: ఇన్నర్ సిఎస్ఏ, అవుటర్ సిఎస్ఏ, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా. ఫస్ట్ ఇన్నర్ సిఎస్ఏ అని పెడుతున్నాను. ఇన్నర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు 2πRh, ఆర్ ఇక్కడ క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తున్నాను. సో 2 × 22/7 ఇంటూ ఆర్ 2 ఇంటూ హైట్ 77. సింప్లిఫై చేస్తే మనకి సింపుల్ గా మనకు ఒక వాల్యూ వస్తుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఇన్నర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అలాగే అవుటర్ సిఎస్ఏ లేదా అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా క్లియర్ గా రాస్తున్నాను. సేమ్ ఫార్ములా యూజ్ చేస్తున్నా. మనకి రేడియస్ మారిపోతుంది కాబట్టి 2πRh అని రాసుకుంటున్నాను. సో 2 × 22/7 ఇంటూ 2.2 ఇంటూ హైట్ 77. సో సింప్లిఫై చేస్తే మనకి ఈ వాల్యూ వస్తుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. నౌ ఇక్కడ మనం టోటల్ సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈక్వల్ టు ఈ సిలిండర్ లేదా ఈ సాలిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? ఇన్నర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ 2 టైమ్స్ ఆఫ్ రింగ్ ఏరియాస్. దీనికి పైన కింద ఉండే థింగ్స్ పక్కకి తీసుకుంటే మీకు ఇట్లా రింగ్ షేప్ లో కనపడుతుంది కాబట్టి క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. ఇన్నర్ సిఎస్ఏ ప్లస్ అవుటర్ సిఎస్ఏ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ రింగ్ ఏరియా అని పెడుతున్నాను. సో ఇన్నర్ సిఎస్ఏ ఆల్రెడీ వచ్చింది, ఆ వాల్యూ డైరెక్ట్ గా రాసుకుంటున్నాను ఎలాంటి క్యాలిక్యులేషన్స్ చేయకుండా. అలాగే అవుటర్ సిఎస్ఏ కూడా డైరెక్ట్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ వాల్యూ రాసుకుంటున్నాను. సో మనం 2 టైమ్స్ ఆఫ్ రింగ్ ఏరియా ఫార్ములా ఏమని చెప్పాను? πR² మైనస్ πr² అని చెప్పాను. సో పై కామన్ తీస్తే సో 2 టైమ్స్ ఆఫ్ π
క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. సో ఈ వాల్యూస్ యాడ్ చేస్తే ఇది వస్తుంది మీకు. పై వాల్యూ 22/7, ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ దగ్గర ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్, విచ్ ఈస్ నథింగ్ బట్ 2 ప్లస్ 2.2 ఆర్ 2.2 ప్లస్ 2, 2.2 మైనస్ 2, విచ్ ఈస్ నథింగ్ బట్ 4.2 ఇంటూ 0.2 అవుతుంది. మనం ఇక్కడ తీసుకున్న 22/7 లో ఉండే 7తో క్యాన్సిల్ చేస్తే 0.6 వస్తుంది. సో ఓవరాల్ గా మనకి 2 రింగ్స్ ఏరియాస్ ఇది వస్తాయి, యాడ్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఇది వస్తుంది. సో మై డియర్ చిల్డ్రన్, ఈ ఎక్సర్సైజ్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఫర్ 4 మార్క్స్ ఇన్ ఎనీ టర్మినల్ ఎగ్జామ్స్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. కంప్లీట్ గా డిఫరెంట్ వేలో మనం ఫార్ములాస్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఇన్నర్ సిఎస్ఏ, అవుటర్ సిఎస్ఏ అని. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ లో మీరు 1 or 2 టైమ్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిన ప్రాబ్లం ఇది. హోప్ మీకు అందరికీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక 2 ప్రాబ్లమ్స్ తో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.